కేసు ఎన్నాచా సార్? సారీ సార్, మీ తాతయ్య ముగ్గురు వారసుల్లో మీ అమ్మ మాత్రమే లీగల్ ఎయిర్ కాదని మీ తాతయ్య రాసిన బిల్లో కనిపెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసినందువల్ల మన సైడ్లో కేసు కొంచెం వీక్ అయింది. ఇంకో 2 హీరింగ్స్లోనే ఆస్తంతా మీ మావయ్యలకే సొంతం అవుతుంది. ఇది చెప్పడానికి ఇన్నేళ్ళుగా ఈ కేసు డీల్ చేస్తున్నారా సార్? ఇట్స్ ఓకే. దేవి, దేవి, దేవి ఎక్కడికి వెళ్ళాలి? కాసు మాట్లాడతాం. వెళ్ళి మాట్లాడితే కరెక్ట్ గా మీరు కృష్ణ కదా, నేను కృష్ణతో మాట్లాడాలి. ఏం అవుతున్నావు? ఆయన ఏంటి ఇంత పొద్దునే దాపురించావు? మీకు ఒంట్లో బాగలేదు. మీరు లాయరా డాక్టరా? ఆయన ఇదేంటి బాబా గెటప్ లో బఫర్ లాగా? ఎదురుగా ఉన్న దెయ్యం బెదిరించకుండా ఉండాలని ఈ గెటప్ ట్రై చేశా. నేను మీతో కొంచెం మాట్లాడతా. చెప్పండి. మీకు ఒక ప్రాబ్లం, అది నేను నేను ఆగకుండా చెప్తా, మీరు ఆపకుండా వింటారా? చెప్పండి. మీకు దెయ్యం పట్టింది. ఒక దెయ్యం కాదు, 2 దెయ్యాలు కృష్ణకి ఇదంతా చెప్పకూడదని చెప్పారా లేదా? కాంట్రాక్ట్ మీరుతావా? మీరు కూడా కాంట్రాక్ట్ మీరుతున్నారు కదా. లోపలికి రానని చెప్పి ఇంట్లోకి వచ్చారు. శ్యామ్ టు శ్యామ్. మీరు కృష్ణతో నిజం చెప్పాలి, అంతే కదా? వీడిని చంపి ఆ లోకానికి తీసుకుపోయి అక్కడ చెప్తావు నిజం. వీడిని చంపేస్తాను. ఎవరికి చెప్పమని కృష్ణ మీద ప్రమాణం చెప్తాం. ఒంటరిగా మాట్లాడాలన్నారు. ఇప్పుడు మీరెవరు? అయ్యో ఏంటండి అదే విషయం అడుగుతున్నారు, చెప్పండి. అది నేను ఆల్రెడీ మాట్లాడాను. దేవి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అది ఇక్కడ ఏమైంది? పూజారం తుడుస్తుంటే కుంకుమ అంటుకుంది. ఓ సరే, నేను ఆఫీస్కి కలుస్తాను. ఏమండి, రండి కూర్చోండి. ఏంటి దేవి? మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు. డాక్టర్ మిమ్మల్ని 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. 10 రోజుల ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా దేవి? అదేం లేదండి, డాక్టరేట్ సర్టిఫికెట్స్ అని మెయిల్ చేస్తారు. ఈ దేశంలో అలాగే. మీరు చాలా స్ట్రెస్ గా ఉన్నారు. ఓ 10 రోజులు బాగా నిద్రపోతే అన్ని సెట్ అవుతాయి. ఆ తర్వాత వాళ్ళు పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చూసుకుంటా. మందులు, ప్రిస్క్రిప్షన్, చీటీ. అది ఇక్కడ ఎక్కడ? బంగారం, డాక్టర్ ఏం చెప్పాడో నాకు తెలియదు, నువ్వు చెప్పు. జాగ్రత్త, అక్క పట్టుకోండి. వచ్చేసాం. ఎక్కడికి వెళ్తాం? అంతే. హాయ్ హాయ్ మేడం, నైస్ బాస్. Sarah, right? All right. ఈషా దగ్గరికి
లెఫ్ట్ లో You bloody fool, right? Your left or no? డ్రైవింగ్ ఏంటో Right, left off. Right, left off. What's happening here? Sarah! Sarah! You have to pay the fine. You can't break the law. నో నేను లాయర్ Hey, Sarah! Sarah! ఏమండి Wait! Sarah! Sarah! Hey, Sarah! Warn your butt, hey! Isha! Hey, Isha! Isha, on my right! ఏమండి Sarah! Why should I? Hey! ఏమండి Babe! Job! మా అమ్మాయి పికప్ చేయడానికి వస్తాననింది ట్రాఫిక్ లో స్టక్ అయింది అనుకుంటా. ఇక మీద ఆమెను డిస్టర్బ్ చేయొద్దు. ఐ మైసెల్ఫ్ విల్ పిక్ యూ అండ్ డ్రాప్ యూ. హే నీకెందుకు అనవసరమైన స్ట్రెస్? మనకు నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు అది స్ట్రెస్ ఎలా అవుతుంది? ఐ లైక్ టు ఐ లవ్ టు డూ దిస్ యు నో. ఇల్లు వచ్చేసింది, కొంచెం దిగుతారా? ఎవరు చెప్తున్నారా? ఇప్పుడు మీరు ఎవరనేది ఎవరికైనా తెలుసు. రంగారెడ్డి ఎక్కడా? రంగారెడ్డి దిగుతాం రెడీ. ఇప్పుడు మాత్రం ఎందుకు? నేను మాత్రం వేసుకోకుండా లోపలికి వస్తే కృష్ణ వస్తాడు, క్వశ్చన్లు వేస్తాడు, కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పకపోతే బయటికి రానివ్వడు, రాడు. కాలు తీసి పట్టమ్మా. ఏం కాదు ఏం కాదు. చూడు నువ్వు టెన్షన్ పడకు. పదమ్మా. డాడీ అయ్యో దెయ్యాలు తలుపు కొడుతున్నాయి. పద వెళ్దాం. ఆయన బయటకు వస్తేనే కదా మీరు ఆయన లోపలికి వెళ్ళేది. కృష్ణ బయటికి రారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీది కాదు మాది కాదండి. నేను ఒక వకీలు స్థానంలో ఉండి సుప్రీం కోర్టునే చుట్టేసి వచ్చిన గర్వంతో ఒక్క విషయం చెప్తున్నాను. మీ కాంట్రాక్ట్ లో చిన్న కరెక్షన్, దీనికి మీరు ఒప్పుకుంటేనే నేను కృష్ణని బయటికి పంపుతాం. ఆపండి మీకు వల్ల మమ్మల్ని వేలాడ తీసి హింసించి సంతకం పెట్టించుకున్నారు. మా కాంట్రాక్ట్ కూడా చదివేసి మీరు సంతకం పెట్టాలి. లేదంటారనుక I will meet in the court. తగ్గారు. ఆ భయం ఉంటే చాలు. కాంట్రాక్ట్ ని బాగా చదివి పెట్టండి సంతకం. మీ కాంట్రాక్ట్ లో ఉన్నట్టే ఐ లవ్ యూ చెప్పగానే వెళ్ళిపోతాం. టచింగ్ చెయ్యం, మాయా మంత్రాలు చెయ్యం. అన్ని దాటి మా కరెక్షన్ కూడా చూడండి. పాయింట్ నెంబర్ 5, దెయ్యాలమైన మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను ఒకే సమయంలో కృష్ణ యొక్క శరీరంలో ఉండబోము. పాయింట్ నెంబర్ 6, దెయ్యాలమైన మేము 6 గంటల వరకు మాత్రమే, అంటే పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలెక్స్ లాగాను మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రంగారెడ్డి లాగా మాత్రమే కృష్ణ యొక్క శరీరంలో ఉంటాం. అండ్ నోట్ ద పాయింట్, సండే హాలిడే. ఓకే, దెయ్యాలమైన మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను సారా ఈషా
ఇరువురిలో ఎవరిని చూసినా మాకు కేటాయించబడ్డ సమయంలో తప్ప ఇంకొకరిలా మారబోము. దేవి లేకుండా ఏ అమ్మాయిని కూడా ఒంటరిగా కలవబోము. ముఖ్యంగా శరీరంలోని ఏ భాగంలో కూడా ముద్దు పెట్టించుకోము. బ్రదర్స్, ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే అది మీరు ఫాలో చేసుకోండి. ఫ్లయింగ్ హగ్, ఫ్లయింగ్ కిస్ యాన్ని ఎంజాయ్ చేయండి. దయ్యాలమైన మేము మాకు చెందిన అమ్మాయిల ద్వారా ఐ లవ్ యూ అని విన్న మరుక్షణం కృష్ణ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఎవరు నిర్బంధించినా కూడా ఉండబోము. ముఖ్యంగా ఆ అమ్మాయినే ఆపినా కూడా. ఏ బాబు, అలెక్స్, రంగారెడ్డి వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మేము మా కృష్ణని బయటికి పంపడానికి ఒప్పుకుంటాం. ఏమంటారు మీరు? సంతకం పెట్టండి. ఇదిగా తీసుకో, పెట్టు. సంతకం పెట్టండి. That was a good deal. హాయ్. ఎందుకు నా వెనకాలే తిరుగుతున్నారు? ప్లీజ్ లీవ్ మీ అలోన్. Sir, I try to understand. నేను ఎవరైనా ఏమండి? రావడం లేదా? అయ్యో, తను ఆ అమ్మాయి కాదండి. అర్థం చేసుకోండి. వెళ్ళండి. What? అని కొంచెం ఆ, చెప్పండి. అవును అవును, ఇదే ఆ పిల్ల కాదు తమ్ముడు, వేరే. మీ తమ్ముడా? అవును, నా తమ్ముడు. అవును. మరి ఎవడ? ఇది నా చెల్లి. అన్న 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 వెళ్ళిపోండి అన్న. అన్నా? తమ్ముడు, నా తమ్ముడు What? ఆ పక్క వెళ్ళి What are you మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగవయ్యా. ఏ బాబు, అలెక్స్, నీ ప్రాబ్లం ఏంటి? ఆ పిల్ల నీకు ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వే పీకావు, ఏం లేదు కదా? ఇకపై మేము చూసుకుంటాం. Hey, I hate you. ఐ లవ్ యూ. అచ్చు మీలాగే ఒక అమ్మాయి పక్కన నిలబడితే అద్దమేమో అనుకుని భయపడతారు. మా అన్నయ్య ఆమెను ఇంకా లవ్ చేశాడు, కానీ ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో. చనిపోయిందా? ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, కానీ ఆయన నమ్మట్లేదే. ఇంకా ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉందనుకుని మీ వెంట పడుతున్నాడు. నిజం. ఇంకా మాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆయనకి ఏమైందో తెలుసుకోవచ్చా? అది చెప్పాలనుకుంటేనే గుండె బరువు ఎక్కుతుందమ్మా. ఒక్కరోజు ఇవ్వండి, మేము చెప్తాం. చెప్పాలనుకుంది చెప్పేసా. ఏదైనా ప్లాన్ చేసే కదా చెప్పాలి. ఇది ఓకేకా? బాగుంది. పేరేంటి? కృష్ణ కాదు, క్రిష్. క్రిష్ క్రిష్. ఆ అమ్మాయి చూడడానికి నాలాగుంటుందా? అదేనమ్మా సమస్య. నాలాగే ఉంది. చూసారా? మీరే కన్ఫ్యూజ్ అయ్యారు. మా బ్రదర్, అయ్యో బాబా. క్రిష్ ఎలాంటి వారు? చాలా నెమ్మది. స్టైలిష్ హీరో. చాలా మంచోడు, కానీ కోపిష్టోడు. కొట్టేస్తాడు. నోటితో కాదు, చేతులతో మాట్లాడతాడు. అదే మా తమ్ముడు. వాళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు? ఎవరికి తెలుసు? ఎక్కడ కలిసారా? లవ్ ఎక్కడ పుడుతుంది?